హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షార్ట్ వీడియోస్ని మనం ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని చెప్తాను. ముందుగా మనం కైన్ మాస్టర్ని తీసుకోవాలి. సో కైన్ మాస్టర్లో మనకి నార్మల్గా చూసుకుంటే మనం ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి ప్లస్ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం షార్ట్ వీడియో కాబట్టి 9:16 రేషియో అయితే పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనకి మన అది లాంగ్ వీడియోస్ ఉంటే మనం షార్ట్ వీడియోస్గా మార్చుకోవచ్చు. షార్ట్ వీడియోస్ ఉంటే దాన్ని వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ నేను ఒక వీడియోని తీసుకుంటాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఏదో ఒక వీడియో అయితే ఇలా మనం తీసుకుంటే ఇది లాంగ్ వీడియో కదా. సో ఈ లాంగ్ వీడియోని మనం షార్ట్ వీడియోలోకి ఎలా మార్చాలంటే దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రాప్ ఆప్షన్ కనిపిస్తుంది. క్రాపింగ్లోని మనకి ఇలా 2 ఫింగర్స్తో డ్రాగ్ అయితే చేసుకోవాలి. డ్రాగ్ చేసుకుంటే మనకి అది షార్ట్ లాగా కన్వర్ట్ అవుతుంది. ప్లస్ మీద క్లిక్ చేస్తాం, మొత్తం ఈక్వల్ అయిపోతుంది అనమాట. అండ్ నేను ఒక షార్ట్ చూపిస్తాను. సో రీసెంట్గా ఒక షార్ట్ అయితే చేస్తాను. అంటే ఇది ఒక లాంగ్ వీడియో అనమాట. ఒక 60 సెకండ్స్ ఇచ్చి దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా వాయిస్ ఓవర్. ఇక్కడ వాయిస్ మీద క్లిక్ చేస్తే మనకి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇలా మనకి ప్లే అవుతూ రన్ అవుతుంది. ఫస్ట్ స్టార్ట్ కొట్టిన వెంటనే మనకి రన్ అవుతుంది. అప్పటి వరకు మన వాయిస్ అయితే వినిపిస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలో ఒకసారి అయితే మీకు చెప్తాను, వినండి. స్టార్ట్ మీద కొడదాం. ఒకసారి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, ఎలా ఇస్తానో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి దర్శనం కోసం వెళ్ళాము. సో అక్కడ మేము 4:30కి అయితే దిగామన్నమాట తిరుమల ఎక్స్ప్రెస్కి దిగిన వెంటనే మేమైతే టోకెన్స్ అయితే తీసుకున్నాం. తిరుపతి వెళ్ళే ప్రతి ఒక్కరూ టోకెన్స్ అయితే తీసుకోవాలి అని చెప్పి అలా మనం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలన్నమాట. సో వన్స్ వాయిస్ ఓవర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం క్లిక్ చేసి దీని వాయిస్ అనేది పెంచుకోవాలి. సో 200లో పెట్టుకున్నాను. 200లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద మ్యూజిక్ ఏదైనా ఉంటే అది మనం 9 కానీ 8 కానీ పెట్టుకొని కొంచెం తక్కువలో పెట్టుకొని సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. సో జస్ట్ ఏం లేదు, ఇలా క్లిక్ చేసి ఇక్కడ మనకి షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో వన్స్ అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో చూడాలంటే మనం డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు, లేదా ఎంఎక్స్ ప్లేయర్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ఇలా ప్లే చేస్తే ఇది ఎలా రన్ అవుతుంది. రీసెంట్ డేస్లో తిరుపతి దర్శనంకి అయితే ఫ్యామిలీ టూర్ వేసాం. ముందుగా అయితే తిరుపతికి అయితే 4:30కి అయితే దిగాం. తిరుమల ఎక్స్ప్రెస్కి అయితే ఎక్కి 4:30కి అయితే దిగాం. ఎవరైనా తిరుపతి వెళ్తే ఖచ్చితంగా మీరు టోకెన్స్ అయితే ఇలా అయితే మనకి వచ్చిందనమాట. ఈ ఫుల్ వీడియో కావాలంటే మన వ్లాగ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుండి చూడండి. ఈ విధంగా మనం ఈజీగా వాయిస్ ఓవర్ తెచ్చుకోవచ్చు. ఇలా 9:16 మీద క్లిక్ చేసి మనకి ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని ఓపెన్ చేసుకొని మన వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి. వాయిస్ ఓవర్ అనేది వాయిస్ మీద క్లిక్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. మ్యూజిక్ మనం తీసుకోవాలంటే ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసి మ్యూజిక్లు మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ని మనం దీన్ని ప్లస్ మీద క్లిక్ చేస్తే యాడ్ అయిపోతుంది అనమాట. దాని వాయిస్ ఓవర్ అనేది మనం తగ్గించుకోవాలి. అంటే సౌండ్ అనేది తగ్గించేసుకొని మనమైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకోవాలి. సో మన షార్ట్ వీడియోస్కి ఇదనమాట. షార్ట్ వీడియోస్కి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని గురించి కంప్లీట్గా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.